మిస్సింగ్ ద లైన్. దయాకర్ గారు, నేను ఇంతకుముందు ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను. హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 968 టీఎంసీలకు ఆల్రెడీ మేము అనుమతులు తెచ్చాం, 1000 టీఎంసీలకు ఇస్తే చాలని ఎట్లా అంటారు అని సేమ్ అదే క్వశ్చన్ రైజ్ చేస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు హరీష్ రావు ముచ్చట నమ్మాల్సిన అవసరం మనకి ఏముంది? అంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు అధికారులు ఎవరు ఇప్పుడు రిటైర్ అయినరా? అంటే 968కి అనుమతులు వచ్చాయంటున్నారు, లేదని మీరు చెప్పండి. ఇప్పుడున్న అధికారులు రిటైర్ అయినరా? ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ అయినారు. ఇప్పుడున్న మాకు సమాచారం ఇచ్చిన అధికారులు రిటైర్ అయిన వాళ్ళ ఇట్లా. కాబట్టి స్టాంటిటీ లేని సమాచారం, రాజకీయాల కోసం మాట్లాడే సమాచారం. అసలు నేను అంటున్నా, జగన్ బనకచెర్లది మొదలు పెట్టినప్పుడు ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ? ఎందుకు ఒప్పుకున్నారు? బనకచెర్ల కూడా బనకచెర్ల ఎవరి కాలం 2016-17 ప్రాంతంలోనే, అది ఎండింగ్ 17 స్టార్టింగ్ లోనే స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కాదు కదా అయింది. ఆయన ఇప్పుడు దీనికి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు ముందుకు వచ్చిండు. దాన్ని ఆయన ముందు పెట్టి ఆపిండు. అది పక్కన పెడితే చంద్రశేఖరరావు గారు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయలేదా? ఆయన నాయకత్వం పనిచేయ, ఆయన మంత్రి అయినందుకే కదా వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నది. కాబట్టి ఇటు వస్తే అటు కూడా అది రాజకీయం కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆథెంటిక్ మన వాటాను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మిగులు జనాల మీద, వరద జనాల మీద వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కి రైట్ ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యరు? రైపేరియన్ రైట్స్ ఎట్లా ఉంటాయో అప్పర్ స్టేట్ రైట్స్ కూడా అట్నే ఉంటాయి. అంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది కదా. డెఫినెట్లీ అది కాదను, కానీ అప్పర్ స్టేట్ రైట్స్ కాదని రైపేరియన్ రైట్స్ ఇవ్వరు. రైపేరియన్ రైట్స్ ఏంటి? కింది దానికంటే అంటే కింది వరకు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత హైయెస్ట్ లెవెల్స్ లో వాళ్ళకు పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అసలు కథ ఏంటంటే ఇప్పుడు దయాకర్ గారు ఏమన్నారంటే హరీష్ రావు గారి మాటల్ని నమ్మనక్కర్లేదు, అదేమన్నా అధికారిక పత్రమా, ఆ అధికారులు ఉన్నారా, ఇప్పుడు వారైతే ఉన్నారు కదా అని చెప్తున్నారు. నేను మీకు చూపించే లెటర్ మీకు ఇప్పుడు వాట్సాప్ లో పంపిస్తాను భరత్ గారు, మీ నెంబర్ కి. 2/10/2026 ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లెటర్ రాశారు. ఇది డిఓ ఎల్ఆర్ నెంబర్ సిఎంఓ బై ఐఎన్ క్యాడ్ దండే రాసిన లెటర్ లో గోదావరి రివర్ కి సంబంధించి ఏం రాశారో ఒకటే 10 seconds చెప్తాను, మీకు ఎక్కువ చెప్పాను నేను. ఏం రాశారంటే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ 53 years of Central Water Commission gauge records at the last gauging station on Godavari River Annexure B, Annexure 8, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states of Telangana and Andhra Pradesh. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. Based on the total water requirement for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. This additional water will be required for meeting the water requirement. ఓవరాల్ గా 960 TMC నేను చెప్పేదంటే వారు ఏం రాశారంటే, మీరు 53 సంవత్సరాల యొక్క సిడబ్ల్యూసి రికార్డ్స్ ప్రకారము లాస్ట్ గేజింగ్ మన 2 రాష్ట్రాలు వాడుకున్న తర్వాత సముద్రంలో కలిసేటువంటి నీళ్లు 3000 TMCs కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి 967.15 TMCs ని కాకుండా తెలంగాణ 1950 TMCలు వాడుకుంటది అని చెప్పి ఆ రోజు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కేసీఆర్ గారు లేఖ రాశారు. ఎందుకంటే 65.13% అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే గోదావరి షేర్ లో మనకు చెప్పారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, ఇవాళ 1950 TMC అనే వాదన కొత్తగా ఇవాళ చెప్తున్నది కాదు. 2020లోనే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కేసీఆర్ గారు లేఖ రూపంలో రాసిండ్రు.
ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నా. అయిపోయింది. మీకు చెప్తా 3000 టీఎంసీలని ఎవరు చెప్పిండ్రు? ఏ లెక్క చెప్పింది? సిడబ్ల్యూసి కాదు, ఒక్కోసారి 5000 టీఎంసీలు వస్తుంది, అది 6000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. మీరు 3000 టీఎంసీలని మీరు లెటర్ రాసి సిడబ్ల్యూసి చెప్పింది ఇదంతా ఎవరు చెప్పిన మీకు? అదంతా తెలివి తక్కువ పని నా దృష్టిలో. 3000 టీఎంసీలే పోతాయని చెప్తా, వినండి. నేను చెప్తాను, కేసీఆర్ శ్రీధర్ రెడ్డి గారు కేసీఆర్ రాసిన లేఖను కాదు, సిడబ్ల్యూసి రికార్డ్స్ లో ఎక్కడ నేను చెప్తాను. 1966-67 నుంచి మాన్సూన్ ఇప్పుడు ఒక్క నిమిషం దయాకర్ గారు అడుగుతున్నది ఏంటంటే, కేసీఆర్ రాసిన లేఖ కాదు ప్రామాణికం, సిడబ్ల్యూసి రికార్డ్స్ లో అంతేనా ఎక్కడ ఉందా? దయాకర్ గారు చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ వే. మాట్లాడినప్పుడు నువ్వు కాదు, వినండి శ్రీధర్ గారు, 3000 టీఎంసీలని స్టాటిక్ గా ఎట్లా చెప్తారు? అది ఇనాన్ యావరేజ్. వినండి, ఒక నిమిషం లెక్క పెట్టినట్టు ఏం పోవాడ. ఒక్క క్లౌడ్ బరెస్ట్ అయిందని ఆయన మొన్న అప్పుడు 5000-6000 పోతే, ఒక్కోసారి ఎక్కువ పోతే, ఒక్కోసారి 2000 టీఎంసీలు పోవచ్చు. ఇది ప్రామాణికం కాదు. ఇప్పుడు మీరు 968 కు అలొకేటెడ్ వాటర్ కే ప్రాజెక్ట్ పర్మిషన్స్ లేవు. నువ్వు బనకచెర్లలో పర్మిషన్ లేదా? అసలు అలొకేటెడ్ లేదు, అష్యూర్డ్ లేదు, వరద లేదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని మేము అడుగుతున్నాం. మీరేమడుగుతారు అది చెప్పండి. మీరు కట్టలేదు, పక్కన పెడదాం. తుమ్మిడిఎట్టి లేదు, వారదా లేదు, ఇంకే ప్రాజెక్టుల విషయంలో మీకు కాళేశ్వరమే అది అటు ఇటు అయిపోయింది. ఇది కాదు. ఇప్పుడు సమస్య ఏంది? 2 రాష్ట్రాల మధ్యన బనకచెర్ల అనేది ఒక సమస్యగా మారినప్పుడు మీరు ఈ 968 వాటికే మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరి అసలు లేని దానికి ఎట్లు ఇస్తున్నారని మేము అడిగేటప్పుడు మీ వాదన ఎటుంటుందో మీరు అది చెప్పండి. కానీ మీరు 968 ఎట్లా అంటారు? 968 గా 2500 అడుగుతాం. ఇది కాదు కదా లెక్క. ఇప్పుడు కలెక్టివ్ గా అవతలోళ్లకు వాయిస్ ఇచ్చేటట్టుగా ఉంటున్నాం. మేమేమంటున్నాం? అక్కడ ఇక్కడ ఇద్దరికి న్యాయం జరిగే ప్రతిపాదనలు మేము పెడుతున్నాం. మీరేమో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన పరిస్థితి మీరు కదా. గత 9 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? రాయలసీమను రతనాలసీమగా చేస్తా అన్నది కేసీఆర్ కాదా? తెలంగాణను పాలించామంటే తీసుకుపోయి కర్ణాటక రైతులకు పైసలు ఇచ్చినట్టు, పంజాబ్ రైతులకు పైసలు ఇచ్చినట్టు మీరు ఇప్పుడు పోయి రాయలసీమకు కూడా నీళ్ళు ఇస్తామంటారు. ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాజెక్టు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇది కాదు కదా. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళుగా ఇద్దరం కలిసి ఉన్నాము, కేవలం భౌగోళికంగా విడిపోయినాము. అలాంటప్పుడు సముద్రంలో పోయే నీళ్లు సముద్రంలో పోతే పోయింది, కానీ తెలుగు వాళ్ళకి ఇవ్వద్దనే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి మీరు 300 టీఎంసీలు అయితే 400 టీఎంసీలు అయితే ఇవి రాటిఫై చేయండి. వరద జలాల మీద కూడా మా వాటా మాకు ఇవ్వండి. ఎస్యూడ్ వాటర్ కే పర్మిషన్స్ లేవనే చర్చను మీరు ఇంతవరకే ఇవ్వన్నట్టుగా మీరు ప్రచారం చేస్తుంది. ఇది వేరు, ఇది కాదు. ఇప్పుడు వాళ్ళకు 1000 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉంటే మనకు 1000 టీఎంసీలు ఇవ్వడానికి కేంద్రానికి ఏం సమస్య? ఆయన నీళ్లు తెచ్చిపోసేది కాదు, ప్రకృతి నుంచి వచ్చేది. కాబట్టి మన వాటా మనం అడుగుతున్నాం. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కూడా కృష్ణాకు ఉంది కానీ గోదావరికి అసైన్ కాలే. అసలు ఎన్ని క్యూసెక్కుల నీటిని నిరంతరం పోతున్నాయి అనేది కూడా కేసీఆర్ చెప్పింది. కానీ సిడబ్ల్యూసి ఇన్ని టీఎంసీలు సముద్రం కలుస్తున్నది ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే గోదావరి దయాకర్ గారు నాకు ఒక డాక్యుమెంట్ పంపించారు శ్రీధర్ రెడ్డి గారు. ఏంటంటే యావరేజ్ రీడింగ్ నేను చెప్పినట్టు 30 సంవత్సరాల యావరేజ్ రీడింగ్ చూస్తే 57 సంవత్సరాల యావరేజ్ రీడింగ్ 3100 టీఎంసీ ఉంది. యావరేజ్ ఒక సంవత్సరం కాదు, యావరేజ్ గా 57 సంవత్సరాల యావరేజ్ గోదావరిలో కలుస్తుంది 3102 టీఎంసీలు. అదేనా కదా మీరు పంపించిన డాక్యుమెంట్? అంతేనా? కేసీఆర్ ఎక్స్పర్ట్ గా కేంద్రానికి సిడబ్ల్యూసి డాటా 57 సంవత్సరాల సిడబ్ల్యూసి డాటా యావరేజ్ ఇస్తే లాస్ట్ 4 ఇయర్స్ నాకు ఒకసారి చెప్తావా? లాస్ట్ 4 ఇయర్స్ 2021 లో 4003 టీఎంసీలు, 23 వరకే ఉంది. దీనిలో 2021-22 3199, 2022-23 లో 6078 టీఎంసీలు. చెప్పుగా 22-23 లో 6000. 57 సంవత్సరాల యావరేజ్ 3100 అని
డాటా పంపించారు. ఎస్, వినండి ఒకసారి, రేపు 1500 టీఎం 22-23 అయితే మీరు అన్నట్టు 6078 ఉంది, చాలా ఎక్కువ ఉంది. వస్తుంది బ్రదర్. అది ఇనాన్ యావరేజ్ తీసిన దాన్ని క్రైటీరియాగా తీసుకోవద్దు. రెండోది మీకు అసలు విషయం ఏంటంటే రేపు 1500 టీఎంసీలే నదికి నీళ్ళు వస్తాయి. మరి అప్పుడేం చేస్తావు? మీరు అన్నట్టు 2017-18లో 1544 వచ్చింది. కాబట్టి ఇవన్నిటిని మనం కాంక్రీట్ గా ఒక ఎక్స్పాన్సివ్ మోడ్ లో అపెక్స్ కౌన్సిల్ లో చర్చిస్తే 2 రాష్ట్రాలకు మేలు జరిగే ప్రక్రియ చెప్తున్నాం. మేమేం ఏకపక్షంగా తెలంగాణకి లాభం జరగాలి, ఆంధ్రాకి నష్టం జరగాలనే కోణం కాదు. దీన్ని వీళ్ళు ఇక్కడిక్కడ వీళ్ళు సెల్ఫ్ కాంట్రా అవుతున్న పరిస్థితి. అందుకనే పోయినసారి 6000 టీఎంసీలు వచ్చినప్పుడు గోదావరి నాపే పరిస్థితి లేదు, మీకు తెలుసు కదా. కట్టిన ప్రాజెక్టులకు డోర్లని బయటికి లేపి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఎక్కడ ప్రాజెక్టులు ఎడగొట్టకపోతాయని సూచిన పరిస్థితి ఉన్నది అప్పుడు. కాబట్టి మీకు ఎక్కడ ఏటూరు నాగారం మూల మీద గ్రామాలే ముంపు అయిన పరిస్థితి మీకు చూసింది కదా. ఒక్కోసారి అంత పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది, ఒక్కోసారి రాదు. అది ఇంకోటి ఎల్నినా లానినా ఎఫెక్ట్ ఉంటది దీంట్లో. కాబట్టి ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు, ఎల్నినా వచ్చినప్పుడు ఒక తీరుగా, లానినా వచ్చినప్పుడు ఒక తీరుగా ఉండే వేరియేషన్స్ లో వాళ్ళకు అష్యూర్డ్ వాటర్ మీద ప్రాజెక్ట్ కి ఇచ్చినట్టుగా పర్మిషన్స్ ఇవ్వకండి. మా అష్యూర్డ్ వాటర్ ఇచ్చిన తర్వాత మిగులు జలాల వాటా తేల్చి వరద మీద చర్చించాలి. కానీ ఏది కాకుండానే మనం పర్మిషన్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, వాళ్ళకి రైట్ వచ్చిన తర్వాత మేము ప్రాజెక్ట్ కట్టినాం కాబట్టి మాకు ఎందుకు ఇయ్యారని చెప్పి మళ్ళీ రేపు జలజగడాలు మొదలైతాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్న ప్రక్రియ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ, భవిష్యత్తులో రాబోతున్న ప్రభుత్వాలకు కానీ ఇబ్బంది కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రం చాలా ఓపెన్ గా ఈ డిస్కషన్ కావాలి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరు రారు. వాళ్ళు వచ్చింది, డీకేఆర్ నమ్మ వచ్చింది నిన్న. కానీ కేంద్ర మంత్రులు క్రూషియల్ రోల్ తీసుకోవాలి కదా ఇద్దరు కూడా, కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా. వాళ్ళది ఎట్లా ఉన్నదంటే అక్కడ మళ్ళీ మమ్మల్ని ఏమంటారో, ఇక్కడ మమ్మల్ని ఏమంటారో. అక్కడ ఉన్న మిత్రులు మాత్రం చాలా డేర్ గానే చెప్తున్నారు మనకు చెర్లకు మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సిందే అని. పర్మిషన్స్ ఇవ్వద్దని కూడా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూచించిన దాంట్లో ఆల్టర్నేటివ్స్ లో 2-3 ఆల్టర్నేటివ్స్ బెటర్ గా ఉన్నాయి. గతంలో జగన్ గారు, మన కేసీఆర్ గారు చర్చలు పెట్టినప్పుడు కూడా ఖమ్మం, నల్గొండను ప్లాన్ చేస్తూ వచ్చి నాగార్జున సాగర్ లో ఆ నుంచి మళ్ళీ ఎత్తిపోసే ఆ పథకం ఒక గ్రాఫిక్స్ నడిచినాయి అప్పుడు కూడా. అసలు ఏదైనా సరే నదుల అనుసంధానానికి సంబంధించి బీజేపీ కూడా ఒక చర్చ లేపింది గతంలో. అదేదో డెమోక్రటిక్ గా చేస్తే అసలు సమస్య రాకుండా పోతుంది కదా. రెడ్డి గారు ఇవాళ సీఎం పెట్టారు, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా తరలించండి అని చెప్పి. మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉందా బీఆర్ఎస్ కు దాని మీద? ఇప్పుడు we need to understand the proposal completely అండ్ దాంట్లో తెలంగాణ లాభం ఎంత ఉందనే విషయం మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. ఎందుకంటే ఓవరాల్ గా వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అనేది అంటే ఓవరాల్ గా వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందనేది. మీరు గతంలో వాళ్ళు వీడియోస్ చెప్తున్నారు, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్, రోజా పక్క నుండి మాట్లాడిన మాటల్ని వాళ్ళు చూపిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి చూపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటే తెలంగాణను ఎండబెడతామని కాదు కదా. దట్స్ ఎ గుడ్ గెస్చర్, తప్పేముందండి. ఇప్పుడేమన్నా మేము రాయలసీమను ఎండబెట్టి అలా ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు నాగం గారు వచ్చి మహబూబ్నగర్ ఎండబెడుతున్నారు కదా. ఇవాళ ఒకటే ఇప్పుడు ఇన్ ది కరెంట్ ఫార్మ్ ఆఫ్ ప్రపోజల్ ఆఫ్ గోదావరి పనకచర్ల లింకింగ్ గోదావరి టు కావేరి ఇన్ ఇట్ కరెంట్ మీరు అప్రైజల్ ఏదైతే చేస్తున్న చంద్రబాబు నాయుడు, దాంతో మనం నష్టపోతామనే విషయాన్ని చెప్తున్నాము. దానికి సంబంధించి నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంతృప్తికరంగా లేదు. తర్వాత ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ గాని మాట్లాడుతున్నటువంటి మాటలకు పొందన లేదు. ఇవాటి ప్రపోజల్ లో చిత్తశుద్ధి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, దానికి ఏపీ రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత we will come out with a detailed response onto it. ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయకుండా రివర్ లింకింగ్ అనే విషయాన్ని మనం ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ చెప్పేది ఇంతకుముందు నేను రికార్డ్ పంపిస్తే 6,000 పోయినసారి వచ్చిందంటే జనరల్ మీరు చూస్తే లాస్ట్ 57 years లో 6,000 దాటింది ఒకటేసారి. మాక్సిమం 4,000 ఇన్ ద పాస్ట్, మినిమం 1,200 అట్లా ఇట్లా ఉంది. అంటే ఏంటి బేసికల్లీ ఎవరైనా కానీ మీరు యావరేజ్ తీసుకుంటారు. యావరేజ్ తీసుకోకుండా మనం ఏ సంవత్సరం తీసుకోలేం కదా. 22-23 రికార్డ్ అప్పుడే కాళేశ్వరం పంపులు కూడా మునిగినట్టున్నాయి. ఇప్పుడు వచ్చిన వైర్ అట్లాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి కానీ యావరేజ్ గా పోతున్నటువంటి యొక్క నీళ్లు అవి. సో 1950
టీఎంసీ 1991 లో ఒకసారి 6,496 వచ్చింది, అది హైయెస్ట్. 1990లో హైయెస్ట్, ఆ తర్వాత 6,000 దాటడం మళ్ళీ 2022లో. 50 ఏళ్ల క్రితం అంటే మన వాదన 1950 టీఎంసీలు వాడుకోవాలనే వాదన కరెక్ట్. సో ఒకసారి మనతో పాటు నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వరంగల్ జిల్లా